ఇప్పుడే అందిన వార్త. ఏపీలో జిల్లాలు మళ్లీ పెంపు. 26 కాదు 32 జిల్లాలుగా ఏపీ. మరో సంచలనమైన అప్డేట్ అయితే వచ్చింది. ఆ వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అసలు ఎక్కడ ఏ జిల్లాలు పెంచబోతున్నారు, ఏ జిల్లాల్లోకి ఏ ఊర్లు అయితే వెళ్ళబోతున్నాయి, ఏంటి ఏ నియోజకవర్గాలు అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. ఏపీలో కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పాలనాపరంగా కొత్త అంశాలపై కసరత్తు చేస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా పలు జిల్లాల ఏర్పాటుపైన నాడు చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇక కొత్త జిల్లాల కూర్పు పైన కూడా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం ఉన్న జిల్లాల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. దాదాపు ఇప్పుడున్న జిల్లాలకి అంటే ఎక్కువగా మరొక 5 నుంచి 6 వరకు కొత్త జిల్లాలు అయితే ఏర్పాటయ్యే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ఎక్కడెక్కడ ఏ జిల్లాలు పెడితే కూడా చూద్దాం. ఎన్నికల్లో హామీ. ఏపీలో అధికారంలోకి వస్తే కనుక జిల్లాల ఏర్పాటు పైన నాడు చంద్రబాబు హామీ ఇచ్చారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే 3 జిల్లాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇక ప్రకాశంలో కూడా హామీ ఇచ్చారు. ఇప్పుడు అధికారంలోకి రావడంతో కొత్త జిల్లాల ఏర్పాటుపైన అంచనాలు పెరుగుతున్నాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత పోలవరం, అమరావతి సందర్శించారు. ఇక పాలనా పరంగా నిర్ణయాల అమలు దిశగా ఈ నెల 24న తొలి మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించనుంది. ఇక జిల్లాల పునర్విభజన. ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కో పార్లమెంటును ఒక్కో జిల్లాగా ఏర్పాటు చేస్తూ నిర్ణయించారు. అప్పటి వరకు ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వీటిని కొనసాగిస్తూనే మరికొన్ని కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా ఆలోచన చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. కొత్తగా 5 జిల్లాలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కొత్తగా ఏర్పడే జిల్లాలు పీలేరు, పొంగనూరు, మదనపల్లి, తంబళ్లపల్లి నియోజకవర్గాలతో మదనపల్లి జిల్లా ఏర్పాటుకైతే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక అలాగే బద్వేలు, రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గాలతో రాజంపేట జిల్లా ఏర్పాటుకు అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, దర్శి నియోజకవర్గాలతో మార్కాపురం జిల్లా ఏర్పాటు అవుతుందని. ఇక అలాగే ఇదంతా కూడా ప్రజా అభిప్రాయ సేకరణతోటి అయితే కనుక నిర్ణయిస్తారని చెప్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో సాంకేతికంగాను క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిగణలోకి తీసుకొని జిల్లాల పునర్విభజనపై నిర్ణయం ఉంటుందని భావిస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారానే జిల్లా విషయంలో తుది నిర్ణయం ఉంటుందని టీడీపీ నేతలు అయితే స్పష్టం చేస్తున్నారు. సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.